హాయ్ అండి. అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము సీతాయనం బుక్కు చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మనము కృతజ్ఞత గురించి చక్కగా నేర్పించారు రాజుగారు అని మీనాక్షి అందరితోని కూడా చెప్తుందనమాట. అంటే ప్రతి విషయంలోనూ అక్కడ ఆ రాజ్యంలో పనిచేసే వారందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ ఉండేవారట జనక మహారాజు. దాని గురించి అద్భుతంగా సునయన మాత ఇద్దరు కూడా, జనక మహారాజు సునయన మాత కూడా చక్కగా ఆ కృతజ్ఞతని అందరికీ కూడా, పరిచారకులకి, అక్కడ పనిచేస్తున్న సహాయకులకి కూడా ఎంతో కృతజ్ఞత చెప్తూ ఉండేవారట. చెప్పకుండా ఉండడం అన్నది మర్చిపోయేవారు కాదట. అంతేకాదు మరి వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండడానికి చేయగలిగేదంతా కూడా చేసేవారట జనక మహారాజు. మరి ఆ రాజప్రసాదపు కృత్యంలోని అన్ని పనుల్లో కూడా ప్రాముఖ్యత కలిగి అవగాహన పరిపూర్ణతతో ఉండేవారట రాజుగారు కూడా. ఏ పని కూడా తక్కువది కాదు, నీచమైనది కాదు. ఏ ఒక్కరూ కూడా మిగిలిన వారి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అని. అంటే మనకి ఇక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ గురువు కాదు, శిష్యుడు కాదు, మంచి లేదు, చెడ్డ లేదు, అంతా కూడా పూర్తిగా అన్నీ కూడా మంచి రోజులే అని చెప్తూ ఉంటారు కదా. అదే ఇక్కడ నేర్చుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఇదే మాస్టర్స్. ఇక్కడ గురువు లేదు, శిష్యులు లేడు, మంచి రోజులు కాదు, చెడ్డ రోజులు కాదు, అంతా కూడా మనం ఏదనుకుంటే అది అక్కడ జరిగి తీరుతుంది అనేది ఇక్కడ మనం కృతజ్ఞతతో ఉండడం అన్నది మనం కూడా మన లైఫ్లో అప్లై చేసుకోవాలి మాస్టర్స్. నిన్నటి వరకు మనం ఇది చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీనాక్షి చెప్తుందనమాట, ఇంకా నేను చిన్నపిల్లనే కదా, మరి ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడము, అలాగే ఆ మీనాక్షి తండ్రి చాలా కాలం పాటు అక్కడ పని చేయడము మిగిలిన వారి కంటే ఎక్కువ అని భావించేదనమాట ఈ పాప మీనాక్షి. ఆ ఆలోచన వాళ్ళ నాన్నలో మొదలవగానే వెంటనే స్పందించేవాడట. ఒకరోజు ఏం చేశారంటే, మీనాక్షి, జీవితము నీకిచ్చిన దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి. మీనాక్షి తండ్రి చెప్తున్నాడనమాట మీనాక్షితో, నీకు నీ జీవితంలో ఏదైతే నువ్వు ఉన్నాదో, నీకు ఏదైతే ఉన్నాయో వాటితో నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే ఇక్కడ ఈ జనక మహారాజుకి మనం సేవ చేసుకోగలుగుతున్నాము. దీని పట్ల నాకు ఎంతో కృతజ్ఞతగా ఉంది, నీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని మీనాక్షి తండ్రి తనతో చెప్తున్నాడు మీనాక్షితోటి. మనం అదృష్టవంతులం కాబట్టి రాజుగారి దగ్గర సేవ చేసుకోవడానికి ఆ విషయంలో మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. నేనున్నాను, నువ్వు కూడా ఉండాలి అని అనగానే, అవును నాన్న, నాకంతా తెలుసు అని మీనాక్షి కూడా అలా చెప్తూ ఉండదట. మరి నాకు ఇదంతా మీరు నేర్పించారు, నేను ఆ సేవలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను అని మీనాక్షి, నేను ఆనందం గురించి మాట్లాడటం లేదు, కేవలం సంతృప్తి గురించే, నేను నీ కోసం కోరుకున్నది సంతృప్తి మాత్రమే అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారట. మళ్ళీ తల ఊపిందంట. మరి ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటానని నేను చెప్పలేకపోయాను. నిజానికి అలా చేయాలని నాకు ఎంతో కోరికగా, అంటే జనక మహారాజుతో మాట్లాడాలని పాపకి మీనాక్షికి ఉండేదన్నమాట. మహారాజు ఎంతో దూరంగా ఉండేవారట. ఆ కోరికగా ఉన్నప్పటికీ, ఆయన పట్ల ఎంతో గౌరవము, కృతజ్ఞత ఉన్నప్పటికీ అతని దగ్గరికి వెళ్ళలేకపోయేదట మీనాక్షి. మాట్లాడడం కూడా చేయలేకపోయేదట. ఆ దూరం నుంచే జనక మహారాజుని పరిశీలించడము, ఆయన ఆనందాన్ని గమనించిస్తూ ఉండేదన్నమాట రాజుగారిని. అలా ప్రతి ఒక్కరికి ఆయన పట్ల గల ప్రేమను చూసేదట, గమనిస్తూ ఉండేది రాజుగారు. ఎలా ఉంటున్నారు అందరితోటి కూడా అని ప్రతీది కూడా చూసేదనమాట. ఆయన చిరునవ్వు రాజప్రసాదం మొత్తాన్ని వెలుగులతో నింపేది. ఆ రాజుగారి బిహేవియర్ అంతా కూడా, ప్రవర్తన అంతా కూడా ఎంతో ఆనందంగా ఉండేదట రాజప్రసాదంలో అందరూ కూడా. మరి నా తండ్రికి అంత ఉల్లాసం ఎందుకు లేదు, నాకెందుకు లేదు? రాజుగారు అంత హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు కదా, మరి నాకెందుకు లేదు, నా తండ్రికి ఎందుకు లేదు ఆ వెలుగులు అని అనుకునేదట మనసులో.
మరి నేను పెరిగే కొద్దీ మిగిలిన పరిచారకులు నా తండ్రి పట్ల చూపే గౌరవానికి ఆనందిస్తూ, రాజప్రసాదములో ఆయనకు గల గౌరవానికి కొంచెము గర్వపడేదట. మరి ఎప్పుడైతే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారికి గౌరవం ఇవ్వటం చూసి పాప కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేదనమాట మీనాక్షి. మిగిలిన అందరినీ కూడా గమనిస్తూ ఏ పని కూడా మిగిలిపోకుండా అన్నీ కూడా సంపూర్ణంగా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూస్తూ ఉండేవాడంట మీనాక్షి తండ్రి. ఎవరైనా అక్కడ పని చేసేవాళ్ళు అనారోగ్యంతోటి రాకపోయినా, వేరే కారణం ఏదైనా సరే చెయ్యలేకపోయినా వాళ్ళ నాన్నగారు మీనాక్షి తండ్రే ఆ పని చేసేసేవాడంట. మరియు ఆయనకు ఇక్కడ హీనమైనది, నీచమైనది అన్నది అసలు ఆ భావనే ఉండేది కాదట మీనాక్షి తండ్రికి. అలా చేయటం ఈ మీనాక్షికి నచ్చేది కాదట. ఎందుకంటే తన స్థాయికి తగిన పనులు చేస్తున్నాడు అనిపించిన మౌనంగా చూస్తూ ఉండేదట. అంటే ఇక్కడ మనం కూడా అక్కడ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కుటుంబంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. బయట బాహ్యంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ప్రతిదానికి కొన్ని విషయాల్లో అవమానం పడుతూ ఉంటాం. కొన్నిట్లకి బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా ఏదైనా సరే నా ముందుకొచ్చిన పని నేను నేర్చుకోవటానికే వచ్చింది. ఇప్పుడు మీనాక్షి తండ్రి చూడండి, అది హీనమైనది, నీచమైనది, వాళ్ళ పని నేనెందుకు చెయ్యాలి అన్నది ఏమీ లేకుండా తన డ్యూటీ వాళ్ళు లేకపోయినా, వాళ్ళకి ఒంట్లో బాగోలేక వాళ్ళు రాకపోయినా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడంట. మీనాక్షికి ఆ విషయం బాధ అనిపించినా మౌనంగా అలా చూస్తూ ఉండిపోయేదట. అంటే మనం ఇది ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. ఒకరోజు 15 సంవత్సరాల వయసులో ఆయన రాజప్రసాదం ముందున్న నేలను రుద్దుతున్నాడట. తన వయసును పక్కన పెట్టి మోకాళ్ళు వంగి వాళ్ళ నాన్నగారనమాట పని చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం అంత మెరుగైనది ఏమీ కాదు. అయినా గట్టిగా శ్వాస తీసుకుంటూ, అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక మురికి పోవాలంటే గట్టిగా మనం పాముతూ ఉంటాం కదా, అలా మోకాళ్ళపై నుంచొని రుద్దుతున్నాడనమాట మీనాక్షి తండ్రి. మోకాళ్ళపై కూర్చొని ఏం చేస్తున్నారంటూ ఆయన పక్కన కూర్చొని ఇదేం బాగోలేదని వాళ్ళ నాన్నగారిని అంటుందట మీనాక్షి, ఇలా ఏం చేయటం నాకు నచ్చలేదు అని. ఆయన మీనాక్షి వైపు అలాగే చూస్తూ ఉండి ఏమి మాట్లాడకుండా కొంచెం కంగారు స్వరంతో నేను మళ్ళీ ప్రశ్నించేసరికి ఆయన నన్ను బయటకు మన గదిలోకి వెళ్ళు అని వెంటనే వాళ్ళ నాన్నగారు చెప్పారట. వెంటనే ఆ రాజప్రసాదం అనుకున్న గదిలోకి వెళ్ళిపోయిందంట. మీనాక్షి అనుకుంటుందన్నమాట, మా నాన్నగారికి నేను కోపం తెప్పించాను ఆయన అని అనుకొని భయపడుతూ ఆయన కోపం వచ్చిందేమో అని గ్రహించిందనమాట. గ్రహించి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ దారిలోని అతిథి అని ఒక పెద్ద ఆవిడ ఉండేది కదా, ఆవిడని కలుసుకుందట మీనాక్షి, కనిపించిందట. ఆవిడ పట్టుకొని నా ముఖం చూసి ఏం జరిగింది అని మీనాక్షిని అడిగిందట అతిథి. అక్కడ మోకాళ్ళపై కూర్చొని మా నాన్నగారు కడుగుతున్నాడు. ఆయనకి ఇబ్బందిగా ఉండటం నేను చూశాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. గొచ్చును శుభ్రం చేయడానికి ఇంకెవరూ లేరా అని ఈ మీనాక్షి చెప్తుందట. అతిథి ఇంకెవరూ లేరా పని చేయడానికి, నాన్నగారు తప్ప అని అడుగుతుందట. ఆమె అనంగీకారంగా తలపట్టుకుంది. ఈ పని చేయవలసిన స్త్రీ ఈ పొద్దున్నే వెళ్ళిపోయింది. మేమందరము త్వరలో రాబోతున్న మహారాజు గారి అతిథుల కోసము సన్నాహాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాము. మరి అయినా ఆయన ఇది చేసి ఉండకూడదు. మాలో ఎవరికైనా చెప్పి ఉండాల్సింది. దాని గురించి నువ్వు పట్టించుకోకు మీనాక్షి. ఆవిడ చెప్తుందనమాట. ఈరోజు ఆ పని చేయవలసిన ఆవిడ రాలేదు. మరి మేము కూడా వేరు వేరు పనుల్లోని రాజుగారు అతిథులు వస్తున్నారు, వాళ్ళ కోసం సన్నాహాలలోనే మేము అంత బిజీగా ఉన్నాము. వేరే ఎవరికైనా సరే చెప్పవలసింది అనవసరంగా అతను చేస్తున్నారు. నువ్వు ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోకు మీనాక్షి అని అతిథి చెప్తుందనమాట. ఇప్పుడు మీ నాన్న నువ్వేమీ అడక్క, అతిథులు రాజప్రసాదం ఎంతో అందంగా కనిపించాలని మీ నాన్న నిశ్చయత్వంతో ఉన్నాడు అని అతిథి చెప్పిందట. ఆ తరువాత మా నాన్న మా గదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన అస్థిరమైన చూపులు, భారమైన శ్వాస, ఆయన సరిగ్గా లేడు, అంటే చిరాగ్గా ఉన్నాడు అని గ్రహించిందనమాట మీనాక్షి.
కానీ ఏమీ మాట్లాడకుండా వేరే పనిలో ఉన్నట్లుగా మీనాక్షి కూడా అలా యాక్షన్ చేసి తర్వాత పలకరించినప్పుడు ముక్తసరిగా ఏదో అలా ముభావంగా మాట్లాడిందట. నీతో మాట్లాడేటప్పుడు నా వైపు చూడు మీనాక్షి. అంటే మనం మాట్లాడేటప్పుడు ఇష్టం లేనప్పుడు మనం కళ్ళ వైపు చూడకుండా మాట్లాడతాం. మనకిష్టం లేని మనిషి మాట్లాడుతుంటే. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారట, "నువ్వు నా వైపు చూసి మాట్లాడు." అప్పుడు మీనాక్షి భయంగా కళ్ళతో నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూసి, నాలో నీలో కనిపిస్తున్న ఈ తిరస్కారం ఏమిటి? నాకు నీలో కనిపిస్తున్న ఈ తిరస్కారం ఏమిటంటే ఈ అమ్మాయి ఏమీ చెప్పలేదట. అతను బలవంతంగా అడుగుతున్నాడనమాట. నేను నాన్న మిగిలిన వాళ్ళు మిమ్మల్ని నేల మీద ఆ విధంగా చూసినప్పుడు ఏమనుకుంటారు అన్నాను. అవి నా నోటి నుంచి వచ్చిన వెంటనే నేను అలా అని ఉండకూడదు అనుకున్నాను. నేను ఎప్పుడైనా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి అన్న సందర్భము అది ఒక్కటి అన్నది. అక్కడ మీరు అక్కడ పని చేయవలసిన అవసరం ఏంటి? నేల మీద ముడుకుల మీద ఆనించి అని అనేసిన తర్వాత అయ్యో నేను అనవసరంగా అన్నాను అని మనసులో అనుకుంటుందనమాట. వాళ్ళేమనుకుంటారా? ఇదా నువ్వు పట్టించుకునే విషయము? నేను నీకు నేర్పించింది ఇదా? అని అడుగుతున్నారనమాట వాళ్ళ నాన్న. జనక మహారాజు అతిథుల కోసము ఈ రాజప్రసాదాన్ని సిద్ధము చేయటంలో అవమానపడవలసిన విషయం ఏదైనా ఉందా? ఆయన స్వరములో నా పట్ల తిరస్కారము ప్రతిబింబిస్తుండగా నిన్ను చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను బిడ్డ అన్నాడట. అంటే అక్కడ రాజ్యంలోని అతిథులందరూ వస్తున్నారు. వాళ్ళకి కావలసిన మర్యాదలు మనం చెయ్యాలి కదా! ఇదేనా నీకు నేను నేర్పుతున్నాను అని అడిగాడట. మరి కానీ నాన్న నువ్వు దానివల్ల నువ్వు పడే ఇబ్బందిని నేను చూశాను. ఎవరైనా వయసులో యువ పరిచారకులు అంటూ ఎదిరించిందట. మళ్ళీ మాట్లాడిందంట అక్కడ. నువ్వు అక్కడ ఇబ్బంది పడుతున్నావు కదా! అక్కడ ఎవరైనా కొద్దిగా చిన్న వయసు వాళ్ళు పని చేయొచ్చు కదా అని. ఆయన మధ్యలోనే ఆపుతూ అవును. ఒకానొక యువ పరిచారికను నేను చూస్తున్నాను. ఆయన చెప్పే పరిచారికను నేనే అయి ఉంటాను అని నాకు తెలియదు. నీకేమైంది మీనాక్షి అని మళ్ళీ అన్నాడట. మీనాక్షి గురించే మాట్లాడుతున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు మా నాన్నగారు అనుకుందంట. అనుకుని నీకు అసలు ఏమైంది? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగారట. ఈ అమ్మాయి ఏమీ కూడా మాట్లాడలేదనమాట. నాన్న నన్ను ఇద్దరిని అపహాస్యం చేశాడు. ఎట్టకేలకు పేలవమైన స్వరంతో మనం బ్రాహ్మణులం కదా నాన్న అన్నాను. అది మా నాన్నపై ఏ ప్రభావమో చూపలేదు. ఆయన నన్ను కొట్టబోతున్నట్లుగా చెయ్యి పైకెత్తి నేను ఆయన వైపు భయంతో చూసి మరి ముందు ఎన్నడూ ఏ విధంగా ప్రవర్తించలేదు. ఒక్క క్షణము ఆగి చెయ్యి కిందకు దించారట. తనను తాను అదుపు చేసుకున్న చాలా కోపం వచ్చిందనమాట వాళ్ళ నాన్నగారికి. చెయ్యి పైకెత్తి ఎత్తబోయి కిందకి దించేసారు. కంట్రోల్‌లో ఉంచుకున్నారు కోపాన్ని. అదుపులో పెట్టుకున్నారనమాట. ఇంకా ఆయన మొహంలోని ఆ బాధ చూడలేక ఏడుస్తూ గది బయటకొచ్చేసిందట మీనాక్షి. ఆ రోజంతా కూడా గది బయటే ఉండి, ఆ చెట్టు వెనకాతల దాక్కుని అలా ఉన్నదట. చీకటి పడుతుండగా మరి వాళ్ళ నాన్నగారు మీనాక్షి దగ్గరకొచ్చి, నన్ను కోప్పడడానికి బదులు మెల్లగా నా పక్కన కూర్చొని అంటే అప్పుడు ఉదయం నుంచి అలిగి మూలన కూర్చుంది కదా! మీనాక్షి దగ్గరకొచ్చి ఇలా అన్నారట. మీనాక్షి నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను కోరుకుంటున్నాను. మన జీవితంలో ప్రతి విషయంలోనూ ఆదర్శప్రాయంగా ఉండే మన మహారాజును చూడు. పొలాలు దున్నే రైతులకు సహాయం చేయటానికి ఆయన పల్లె పల్లెకు తిరుగుతారని నువ్వు వినలేదా? కొత్త నాగళ్లను ఉపయోగించి ఎంతటి కష్టమో నువ్వు గమనించావా? ఇది చెయ్యటానికి ఆయనకు బలము లేదు. అయినా ఆయన పదే పదే ఆ పని చేస్తున్నారు. నిలబడి ఆదేశాలివ్వరు. తాను చెయ్యటం ద్వారా బోధిస్తారు. పొలాలలో ఆయన చెమటలు కక్కుతూ కష్టపడుతూ వ్యవసాయదారులకు దున్నటం నేర్పటం నేను చూశాను. అది ఒక మహారాజు చేయదగిన పనేనా? ఈ విధముగా అత్యంత గౌరవప్రదమైన పని ఏదైనా వేరే లేదని ఆయన మనకు బోధిస్తున్నారు. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాలి మాస్టర్స్. ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే, ఒక రాజు స్థానంలో ఉండి ఆయన పొలాలను దున్నటమే కాదు, ఎలా దున్నాలి అని పల్లె పల్లెకు వెళ్ళి అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు. అసలు అతనికి అంత వయసు కూడా లేదు. అయినా సరే ఆ పని చేసి అందరికీ కూడా చెప్తున్నారు. ఆదేశాలు ఇవ్వటం లేదు. డైరెక్ట్‌గా ఆ పని చేసి వాళ్ళకి బోధిస్తున్నారు చెమటలు పట్టేలాగా. వ్యవసాయదారులందరికీ కూడా దున్నటం నేర్పిస్తున్నారు.
మరి అసలా ఒక మహారాజు స్థానంలో ఉండి అతను చేయవలసిన పనేనా? ఇది అత్యంత గౌరవమైన పని. ఏది వేరే లేదని మనకి బోధిస్తున్నారిక్కడ జనక మహారాజు. ఇక్కడ మనలో ఎవరు ఎక్కువ, తక్కువ లేరు. ఆయన రాజ్యంలో నిరుపేదను తనకంటే భిన్నంగా చూడరు. మహారాజు కేవలము నా విధులను మాత్రమే వేరైనవి అని చెప్పటం నేను ఎన్నో సార్లు విన్నాను. మన విధి ఈ రాజప్రసాదానికి కావలసినవి చేసి ఆయన శ్రమను, వారి శ్రమను తగ్గించటము. దానివలన ఆయన సులభముగా మనల్ని పరిపాలించి నిర్దేశిస్తాడు. ఈ విధంగా చేయటం వల్ల నీకు చిన్నతనంగా అనిపించవచ్చు. కానీ నేను ఆనందంగా ఆ పని చేస్తాను. నువ్వు కూడా చెయ్యాలని నేను ఆశిస్తాను. ఇదే సంతృప్తి పదము. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాలి మాస్టర్స్. ఎంత అర్థమయ్యేలా చెప్తున్నారంటే, ఇక్కడ రాజుగారు రాజ్యాన్ని అంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అంటే, ఇక్కడ మనం తన, మన అని భేదం లేకుండా ఇక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇక్కడ అందరూ నిరుపేదలు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, అందరూ కూడా సమానమే. ఒక రాజుగా ఒక ఆజ్ఞ జారీ చేయటం కాదు, తను కూడా ఒక వర్కర్‌లా పనిచేస్తున్నారు. మరి ఇది చిన్నతనం ఎలా అనిపించుకుంటుంది? నాకైతే ఇక్కడ చిన్నతనం అనిపించటం లేదు. నేను ఎంతో ఆనందంగా ఆ పని చేస్తున్నాను. నువ్వు కూడా చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. సంతృప్తి పదం అంటే ఇదే అని మీనాక్షికి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు. మా నాన్న, మరి నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. నేను కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక ఆదర్శ పరిచారికను కానందుకు నన్ను మన్నించు. కానీ ప్రయత్నిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పిందట మీనాక్షి. ఇంకా అతను నా పట్ల కోపంగా లేరు, కానీ నేను ఆయనలాగా లేనందుకు నిస్పృహగా ఉంది. తను కూడా అర్థం చేసుకుంటుంది మీనాక్షి. నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నాను అని అనుకుంటుందన్నమాట. మరి నేను నీ ధోరణి మార్చలేను. నీకు మంచి మార్గము మాత్రమే చూపగలను. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నువ్వు నీ క్షేమము కోసం ఆ విధంగా చెయ్యాలని నేను ప్రార్థిస్తున్నాను. అందుకే మనకి మాస్టర్స్, ఇప్పుడు ఒక మాస్టర్స్ని మనం హెల్ప్ అడిగామంటే వాళ్ళు ఒక మార్గ నిర్దేశకత్వాన్ని వాళ్ళు చూపిస్తారు. మనమే దాన్ని దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నీ క్షేమం కోసం ఆ విధంగా చెయ్యాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అని వాళ్ళ నాన్నగారు మీనాక్షికి చెప్పారట. అలా ఆ రోజు మర్నాడు తరువాత నా హృదయం చాలా భారంగా గడిచింది. మహారాజు వారి అతిథుల రాకతో ఆ వాతావరణం నెలకొన్న నేను భారము అనుభవిస్తూనే ఉన్నాను. అతిథులు వెళ్ళిన తరువాత అది మరింత పెరిగింది. మా నాన్న రాజప్రసాదం తుడిచి ఇతరమైన పనులు చేసే పరిచారకుడు తీవ్ర అనారోగ్యానికి గురై ఇక రాలేడు అని చెప్పి నేను ఆ పని చేస్తాను అంటానేమోనని ఆశగా నా వైపు చూశాడు. కానీ వాళ్ళ నాన్నగారు ఎదురు చూస్తున్నారనమాట. అంటే అతని పని నేను చేస్తానేమో అని అనుకున్నాడనమాట. కానీ తనేమీ మాట్లాడలేదట. అప్పుడు ఆయన మీనాక్షి, ఆ పరిచారకునికి అప్పగించిన పనులు నిన్ను చెయ్యమంటున్నాను అన్నాడు. నేను ఆయన వంక నెరుకుంతపోయి చూస్తూ తల ఊపాను. ఆయన నన్ను శిక్షిస్తున్నాడా? ఆయనను ప్రశ్నించటము అంత అనుచిత చర్య. ఆయన నన్ను అవమానించాలనుకుంటున్నాడా? అనేక వారాలు నేను నేలను తుడిచే నీళ్లలో నా కన్నీళ్లు కలిశాయి. మధ్య మధ్యలో ఆ పనిని పర్యవేక్షించటానికి మా నాన్న వచ్చి దానిలో తప్పులు పట్టుకొని మళ్ళీ మొత్తం పని చెయ్యమనేవాడు. మిగతా పనివాళ్ళు నన్ను సానుభూతితో చూడటం నాకు మరింత బాధ కలిగించేది. కొన్ని నెలల తరువాత అతిథి నన్ను రక్షించటానికి వచ్చింది, కానీ ఏ ప్రయోజనము లేదు. అంటే ఇక్కడ మీనాక్షి ఆ పని చెయ్యాలి నువ్వే అని అన్నాడనమాట. అప్పుడు అనుకుంటుందన్నమాట మీనాక్షి ఆశ్చర్యపోయి, నన్ను ఇలా శిక్షిస్తున్నాడా? అసలు నన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నాడు అని అనుకొని వాళ్ళ నాన్నగారు చెప్పిన పని చేస్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఇంకా బాగా చేయలేదు, ఇంకా బాగా చెయ్యాలని మొదటి నుంచి మళ్ళీ శుభ్రం చేయించేవాడట వాళ్ళ నాన్నగారు. అంటే ఇక్కడ అలా జరుగుతుందంటే ఇక్కడ మన కోసమే అక్కడ ప్రతీదీ కూడా నేర్చుకోవాలి అని చెప్పి మనం అంటే ప్రతి ఒక్కరి నుంచి ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఇదే.
ఇదనమాట. ఇలా నేర్చుకోవాలి. మిగతా పనివాళ్ళు నన్ను అలా చేయటం వాళ్ళ నాన్నగారొచ్చి పాపకిలా చెప్తూ ఉంటే, మిగతా పని వాళ్ళందరూ సానుభూతితో చూడటం ఈ అమ్మాయికి బాధ కలిగిచ్చేదట. అతిథి వచ్చి పాపం రక్షించడానికి ట్రై చేసేదంట. కానీ అదేమీ ఉపయోగం లేదు. మరి పనుల మధ్య ఏ భేదము లేదు. ఆమె తెలుసుకున్న తర్వాత ఆమెకి వేరే పనిని అప్పగిస్తాము అని మా నాన్న చెప్పాడు. కానీ ఆమె దుర్బల శరీరముతో ఉంది. ఈ పని అనారోగ్యముతో దారి తీయవచ్చు. ఆమె గట్టిగా అంది. ఆయన తల గట్టిగా పట్టుకొని, ఇది ఆమెను శిక్షించటం కాదు అతిథి. ఆమె నేర్చుకోవడంలో తోడ్పడటము. ఇది ఆమె మంచి కోసమే. బయటకు కనిపించే వాటిని గురించి ఆమె అంతగా పట్టించుకోకూడదు. అంటే ఇక్కడ మనం బాహ్యం మీనాక్షికి నేర్పుతున్నారు వాళ్ళ నాన్నగారు. మనం చూడండి ఆ వయసులో ఉన్నప్పుడు మనకి చిరాగ్గా ఉంటదనమాట. అలాంటి పనులన్నీ నాకే ఎందుకు చెప్తున్నారు అన్నట్టుగా ఉంటది కదా! మీనాక్షి పరిస్థితి కూడా ఇప్పుడు అలా ఉందనమాట. కానీ వెంటనే అతిథి అంటది, అలా అసలు ఎందుకు మీరు చెప్తున్నారంటే, అలాగేమీ లేదు ఆవిడని శిక్షించటం కాదు. ఆవిడ నేర్చుకోవడం కోసం ఇదంతా ఆవిడ కోసమే నేను చెప్తున్నాను. కానీ ఆ అమ్మాయి ఏమో మీనాక్షి ఏంటంటే ఇలాంటి బయట విషయాల గురించి అసలు పట్టించుకోకూడదు అని చెప్తున్నాడనమాట మీనాక్షి తండ్రి. బయట బాహ్యంలో ఏమీ లేదు, అంతరంలో ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా! అది ఈ విషయం అనమాట ఇక్కడ. మరి నాన్న నన్ను విధుల నుంచి తప్పించలేదు. దాంతో నేను పరిచారికల మధ్య ఆ చిన్న చిన్న పనులను చేయడం మానివేశాను. నాకు మా నాన్నకు మధ్య దూరం మరింత పెరిగిపోయింది. అరుదుగా మాట్లాడుకుంటున్నాం. కొంచెం కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారనమాట. ఒక సందర్భంలో ఆయన నా వైపు చూస్తూ నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మా మధ్య ఏర్పడిన బీటను ఓడ్చాలని భావిస్తున్నారని అనిపించింది. కేవలం నా ఊహ మాత్రమే అయి ఉండవచ్చు. కానీ ఆయన అలాంటివి లెక్క చేయడు అని అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన మాటలు తగ్గిపోయాయనమాట. వాళ్ళ నాన్నగారు తనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారేమో అనుకుంది కానీ అదేమీ లేదనమాట. కనుక ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా లేదు మీనాక్షికి. కనుక అప్పుడప్పుడు కలిసి విడిపోయే గ్రహాల్లాగా ఉండిపోయారట ఇద్దరు కూడా. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అతిథి ఎన్నిసార్లు కల్పించుకున్నప్పటికీ అక్కడ విషయాలు మారలేదు. నేను నా జీవితం అంతా ఇలాగే గడపాలా అని మనసులో అనుకుంటుందన్నమాట. ఒకరోజు నేను ఆ అమ్మాయి మనసులో చెప్పదలుచుకున్నదంతా కూడా ఆ మనసులో అనుకొని, ధైర్యం చేసుకొని, వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి సిద్ధమైంది. నాన్న ఇప్పుడు అతిథితో పాటు వంట ఇంట్లో పని చెయ్యగలను అనుకుంటున్నాను. నిజంగానే ఆ పని నాకు ఇష్టము అని చెప్పిందట వాళ్ళ నాన్నగారితోటి. మీనాక్షి, నీ బాధ్యతల పట్ల నువ్వు సంతోషంగా లేవా మీనాక్షి అని వాళ్ళ నాన్నగారు అడిగారట. అమ్మాయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉందనమాట. అవి నీకు చాలా ఎక్కువ అనిపిస్తే ఆ విధుల నుంచి నిన్ను తప్పించి వాటిని నేను నిర్వర్తిస్తాను. అది కాదు నాన్న నా ఉద్దేశము. నేను గబగబా అడ్డుపడ్డాను. నేను కారణాలను వివరించటం ఆపి గాయపరిచే ఉద్విగ్నతను నివారించబోయాను. ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, విషయాన్ని ఎందుకు ఇంత క్లిష్టంగా ఎందుకు మారుస్తున్నాడు అనుకుంటూ నాన్న మీరు నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు? అసలు నేనేం తప్పు చేశాను? మీకు నా పట్ల ఏ ఆప్యాయత లేదా? నేను ఒక పొరపాటు చేశాను నిజమే. మిమ్మల్ని ప్రశ్నించటము అది నేను ఒప్పుకుంటాను. కానీ అది నేను చెయ్యవలసింది వచ్చింది. అవునా కాదా? నిన్ను శిక్షిస్తున్నానా? అదే శాంత స్వరంతో ఆయన అడిగాడట. నేను నిన్ను శిక్షిస్తున్నానని. నేను నీకు సేవ చేసే విధానం బోధించటానికి ప్రయత్నిస్తున్నాను. అనేక సంవత్సరాల పాటు నేను నేర్చుకున్నట్లే ఏ పని చాలా చిన్నది, చాలా ప్రధానమైనది కాదు మీనాక్షి. ఒకానొక చిన్న పని జరగకపోవటం వలన మొత్తం రాజప్రసాదం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఇంకా నీకు అర్థం కాలేదా? మహారాజు గారి వ్యక్తిగత అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమైనదో, వాటిలో ఎంత సేవ ఉందో ఈ గచ్చు శుభ్రపరచడంలో అంతే సేవ ఇమిడి ఉంది. అసలు ముఖ్యమైనది నీ విధులు నిర్వర్తించటంలో నీ ధోరణి మాత్రమే. విధులు ముఖ్యం కాదు. ధోరణి మాత్రమే. మనము చేస్తున్న పని ముఖ్యము కాదు. మనము చేస్తున్న పనులలో విభేదం లేదు. అది నీకు పదే పదే చెప్పాను.
నిజంగా తెలిస్తే విషయాలన్నీ మారుతాయి. కానీ నిన్ను సరి అయిన పరిచారకురాలిగా నీ ఆలోచనలు నువ్వు సేవించే వారి సంక్షేమం కోసమే ఉండి నిన్ను తీర్చిదిద్దటంలో నేను విజయం పొందినట్లు భావిస్తాను. ఇక్కడ మీనాక్షికి అక్కడ గచ్చు శుభ్రం చేయడం ఇష్టం లేదు. వంటగదిలో వంట చేయడానికే తను ఇష్టపడుతుందనమాట. కానీ వాళ్ళ నాన్న "నువ్వు ఈ పని కాదు, ఆ పని కాదు. నేను ఏ పని చెప్పినా నువ్వు ఇష్టంగా చెయ్యాలి" అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. నా భావాలు దెబ్బతిని ఆయన చెప్పేదాన్ని అర్థం చేసుకోలేని గుడ్డిదానిగా నేనయిపోయాను. నాకు తెలిసిందంతా ఆయన మిగిలిన వాళ్ళను చూసినట్లుగా నన్ను చూడటం లేదు అన్నది మాత్రమే. మిగిలిన వారిని పట్ల ఆయన చాలా ప్రేమతో, దయతో ఉంటున్నాడు. మరి వాళ్ళు తమ పని పూర్తి చేయటంలో కష్టపడుతుంటే వారికి సహాయం చేస్తున్నాడు. మరి నా వద్దకు వచ్చేసరికి ఆయన వేరేగా ఎందుకుంటున్నారు? ఆ కరుణా ప్రవృత్తి వాళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు. అయితే నా వద్ద ఆయన ఎందుకు భిన్నంగా ఉంటున్నారు? అని తన మనసులో అనుకుంటుందనమాట మీనాక్షి. నువ్వు నన్ను మిగతా వాళ్ళని చూసినట్లు చూడవు. నువ్వు నన్ను నా గురించి ఏమాత్రము పట్టించుకోనట్లే చూస్తావు. నేనంటే లెక్కలేనట్లు ఉంటావు. ఎప్పుడూ ఇంతే అని మళ్ళీ ఏడుస్తూ గది బయటికి వెళ్ళిపోయిందంట మీనాక్షి. నా వెనక నుంచి ఆయన మీనాక్షి వెనకకు రా అని పిలిచారు. నేను ఆయనకు బాధ కలిగించానని తెలుసు. కానీ నన్ను నేను నిలువరించుకోలేకపోయాను. నా నోటి నుంచి వెలువల్లో పొంగి వచ్చే మాటలు ఆపలేకపోయాను. తండ్రి అన్న మాట పక్కన పెట్టి పెద్దవాళ్ళతో అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పే. అయినా చాలా ఏళ్ల నుంచి నాలో పేరుకుంటూ వస్తున్న వాటిని ఆపలేకపోయాను. ఆయన నా వెనక నుంచి ఆగకుండా పిలుస్తూనే ఉన్నాడు. కానీ వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతుందంట మీనాక్షి. నా పనులన్నిటికీ పశ్చాత్తాపపడుతూ ఆ రోజంతా అడవిలోనే ఉండిపోయిందట మీనాక్షి. ఆయన నన్ను శిక్షిస్తే శిక్షించని, నేనేమీ లక్ష్య పెట్టను అనుకుందట మనసులో. అలా వాళ్ళిద్దరి సంభాషణను మనసులో పదే పదే అలా మాట్లాడుకుంటూ తనలో తనే అలా అనుకుంటూ నేను సరిగ్గానే ఉన్నాను, ఆయనే నన్ను పట్టించుకోవటం లేదు అని నేను నచ్చ చెప్పుకొని ఆ అమ్మాయే అనుకుంటుందన్నమాట. నేను ఆయనకు భారంగా మారాను, దానికి ఆయన నన్ను ఎప్పటికీ కూడా క్షమించరు అని మనసులో అనుకుంటుంది మీనాక్షి. మరి ఆ అడవిలో పడి నిద్రపోయి ఒకానొక స్త్రీ స్వరము నా పేరు పిలవటం విని లేచాను. నాన్న నన్ను తీసుకురావటానికి అతిథిని పంపిన ఉంటారు, ఆమెకు నేను కనబడకూడదు అని మనసులో అనుకుందట. మరి వెంటనే మా నాన్నను వెంటనే చూడకూడదు, రాత్రంతా అడవిలోనే ఉండాలి నేను అని అనుకొని ఆయనను నేను భయపెట్టాలి అనుకొని ఉంటాను. నాకు ఏదైనా జరిగిందేమోనని ఆయన ఏమని భావించారో, అసలు నా పట్ల ఆయనకు ప్రేమ ఉందో లేదో నేను తెలుసుకోవాలి. అడవిలో మరింత లోపలికి నేను వెళ్ళటానికి లేచిందంట అమ్మాయి. కానీ అతిథిని చూసి పరుగున వచ్చి పట్టుకుంది. ఆమె ముఖంలోని భావం చూడగానే నేను ఆగిపోయాను. ఏదో జరిగింది అని అనుకుందట మనసులో. అనుకునే లోపే ఆ అతిథి తనను పట్టుకుంది. మీనాక్షి, నీ కోసం మేము రోజంతా వెతుకుతూనే ఉన్నాం. ఒక విషయం జరిగింది, భయంకరమైన విషయం. నువ్వు వెంటనే రావాలి. ఆ మాటలు వినగానే ఈ అమ్మాయి బిగుసుకుపోయి అదేదో జరిగిపోయింది కదా, అదేదో అనుకొని భయపడిపోయి ఆ వణుకుతున్న స్వరంతో అది ఏంటి అన్నట్లుగా వినడానికి అలా అడుగుతుందనమాట అతిథిని, ఏం జరిగింది అని. ఆ జవాబు వినడానికి కూడా ఇష్టం లేనట్టుగా ఆమె తల ఊపి నన్ను తన చేతుల్లోకి తీసుకొని నేను ఆమె వెక్కిళ్ళు విన్నాను. కానీ ఏం జరిగిందో అడిగే సాహసం చేయలేక బిగుసుకుపోయిందట మీనాక్షి. కొంతసేపటి తర్వాత మీ నాన్న ప్రమాదానికి గురయ్యాడు అని చెప్పిందట. మరి గది పైకప్పు నీరు కారుతుంటే పనివాళ్ళలో ఒకరిని అది బాగు చేయటానికి పంపాడు. అతను బాగు చేసి సరిగ్గా ఉందా అని అడిగాడు. కానీ దానిని చూడటానికి ఈయనే స్వయంగా వెళ్ళాడు. ఈయన పైకి ఎక్కేటప్పుడు కాలు జారి పడిపోయాడు అని చెప్పిందట అతిథి. అది విని అలా నిర్గంతపోయిందట మీనాక్షి. ఓ మీనాక్షి అంటూ ఆమె నన్ను హత్తుకొని, ఈ విధంగా జరిగి ఉండవలసింది కాదు. నేను నెమ్మదిగా తేరుకొని ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారా అని అడిగిందట మీనాక్షి. ఆమె తల పట్టుకొని నేను భయపడ్డాను. సరిగ్గా లేడు తల్లి, ఆయన చనిపోలేదు కదా, ఆ వార్త నాకు శరాఘాతంలా తగలబోతుంది అన్నట్లు అడిగాను.
ఆమె తల ఊపింది. హఠాత్తుగా చెప్పబోతున్నది నాకు అర్థమయ్యి కాదు అని బిగ్గరగా అరిచాను. ఆ విధంగా జరగదు. నా శరీరమంతా, మీనాక్షి శరీరం అంతా కూడా ఒక భయమైన ప్రకంపనలు. తనని ఉండనివ్వట్లేదనమాట. ఒక మెరుపు మెరిసినట్లు ఆ శరీరం అంతా కంపించిపోయిందట మీనాక్షికి. అతిథి వెనుతిరిగి నన్ను మళ్ళీ తన చేతుల్లోకి పట్టుకొని నా ఏడుపు ఏడుస్తున్న ఆ అమ్మాయిని పట్టుకుందనమాట. అలా చాలా సేపు ఉన్నాక నన్ను మా నాన్న శరీరం పడుకోబెట్టిన చోటుకి తీసుకువెళ్ళింది. మిగిలిన పని వాళ్ళంతా రెడీ చేస్తున్నారనమాట దహనానికి. నాన్న నన్ను క్షమించు. నేను చేసిన ప్రతి పనికి క్షమించు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు? ఆ ప్రాణము లేని కట్టెను ప్రశ్నించింది. నన్ను ఒంటరిని చేసి వెళ్ళావు అని బాధపడుతుందనమాట మీనాక్షి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ పేరు చదువు.